జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆవిర్భావ దినోత్సవ కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ నెల 14వ తేదీ శుక్రవారం పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, కంది రవిశంకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఒంగోలు నుండి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు బయలుదేరి వెళ్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ స్వచ్ఛందంగా అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కార్యదర్శి చనపతి రాంబాబు, రాయని రమేష్, ముత్యాల కళ్యాణ్, ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, వీర మహిళ నగర కార్యదర్శి పల్లా ప్రమీల, ఉషా, ముంతాజ్, నకా ప్రమీల, అనూష, అనిత, తన్నీరు ఉష, నాగేంద్రం, కమల, షాల్, మనోజ్, శ్రీను, నరేష్, సాయి కుమార్, నాగరాజు, నరసింహారావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనసేన పార్టీ రేపు ఆవిర్భావ సభకు ప్రకాశం జిల్లా నుంచి 10,000 మంది చిలుకు కార్యకర్తలు, అభిమానులు అందరూ బయలుదేరడం జరుగుతుంది. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో, కంది రవిశంకర్ ఆధ్వర్యంలో బస్సులు వేయడం జరిగింది. ఈరోజు నైటు 12 గంటలకి ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు, వీర మహిళలు అందరూ వేలాదిగా మేము బయలుదేరుతున్నాము. రేపు జరగబోయే ఆవిర్భావ సభకు స్టేట్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి ఈ బహిరంగ సభని విజయవంతం చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాగే ముందుకు పోవాలని, పార్టీ కార్యకర్తలకి అందరికీ ఉత్సాహిస్తూ మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని, 21 సీటే కాకుండా రాబోయే రోజుల్లో స్వచ్ఛంగా అధికారంలోకి రావాలని వెయిట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 11 ఏళ్ల ప్రయాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామని ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ప్రజా సమస్య మీద పోరాడుతూ ప్రజల పక్షాన పాలక పక్షం చేసే అవినీతి మీద పోరాడిన పార్టీ జనసేన పార్టీ. అనేక అవమానాలు, ఇబ్బందులు ఎంతో అనుభవించాం గత ప్రభుత్వంలో. కానీ మొక్కబోని ధైర్యం మాకు ఇచ్చింది ఒకటే, కళ్యాణ్ గారు. ఎన్ని అపజయాలు ఎదురైనా నించున్నాం, ప్రజల అభిమానం చివరకున్నాం, అలానే ముందుకు వెళ్ళాం. ఈరోజు ఒకానొక టైంలో మీది జనసేన పార్టీని మీది ఒక పార్టీ అయినా అన్న వాళ్ళే ఉనికి లేకుండా ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాకనినన్న వ్యక్తి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. అది జన సైనికుల యొక్క బలం. ఎక్కడన్నా మీ రాజకీయాలు కుదిరిద్ది కానీ గొడ్డగాల్చి మొహాన్ని వేస్తానంటే జన సైనికులు ఎక్కడ ఊరుకోరు. అలానే ఈ శుభ సందర్భంగా 11 సంవత్సరాలు మనం
పూర్తి చేసుకొని 12వ సంవత్సరానికి అడుగు పెడుతూ ఈరోజు రాత్రి 12 గంటలకి ఒంగోలు పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురం చిత్రాలలో జరగబోయే సభకు వెళ్తున్నాం. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరం కలిసి వెళ్తున్నాం. ఖచ్చితంగా మా మద్దతు ఇది ఆదిభావ సభ కాదు, ఇది విజయోత్సవ సభ. కళ్యాణ్ గారికి మా మద్దతు తెలియజేస్తాం. రాను రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి ఇలానే ముందుకు వెళ్తాం. మరొకసారి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 11 సంవత్సరాల ముందు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టినప్పుడు అందరి మనసులో ఒకే సందేహం, చిరంజీవి గారు వాళ్ళన్న గొప్ప యాక్టర్, ఆయన ఫెయిల్ అయిన కాడ ఈయన సక్సెస్ కాగలడా, ఈయన నిజంగా దీన్ని పార్టీ పెట్టి నిలుపుకోగలడా, సక్సెస్ చేయగలడా, మాలాంటి మధ్యతరగతి మొదల్లో ఒకటే క్వశ్చన్, ఈయన చేయగలడా. కానీ చేసి నిరూపించాడు. పార్టీ పెట్టాడు, ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా పోటీ చేశాడు. అదేవిధంగా ఇప్పడం సభలో ధైర్యంగా చెప్పాడు, నేను 3 పార్టీలను కలుపుతాను, అధికారాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఆ మాట మీద నిలబెట్టి తెలుగుదేశాన్ని, బీజేపీని, తన పార్టీని కలుపుకొని అధికారానికి తీసుకొచ్చాడు. ఆయనకున్నది ఒకే ఒక స్వచ్ఛమైన మనసు, మంచి పరిపాలన, స్వపరిపాలన ప్రజలకు అందించాలి. ఆయనది ఒకే ఆశయం కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నాడు. మనందరం కూడాను ఆయన ఆశయం నెరవేర్చడానికి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన, లంచాలేని పరిపాలన, నెపోటిజం, బంధు పరిపాలన ఇవన్నీ లేకుండా స్వచ్ఛమైన పరిపాలన కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడాను, జన సైనికులైతే ప్రజలైతే అందరూ ఆయనకు మద్దతు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన పదవి చేపట్టాలని మనందరం ఆకాంక్షిస్తాం. దానివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుద్ది. ఇంతకాలం గెలుపెరగకుండా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున 11వ సంవత్సరంలో 100% స్ట్రైక్ రేటింగ్ తోటి ఘన విజయం సాధించి రేపు జరగబోయే సభలో పార్టీ కార్యాచరణ ముందు ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడాలి, అంతకుముందు గతంలో మనం వాళ్ళ కోసం పోరాటం చేసాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి అని దిశానిర్దేశం చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలపడానికి రేపు పిఠాపురంలో జరగబోయే సభకి ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో, కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆ సభని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ బాటలో మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి కడదాకా మేమందరం తోడుగా ఉంటామని జనసేన వీర మహిళలుగా మేము తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. రండి కదలి రండి, రండి కలసి రండి, కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా కదలి రండి, ఊరంతా కలసి రండి, మీరంతా రండి కదలి రండి, రండి కలసి రండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, చలో పిఠాపురం. బిందువుగా ప్రారంభమై సింధువుగా మారి మాట చెప్పి మరీ అక్కర మార్కులను అధపాతాళానికి తొక్కి ప్రజాప్రభుత్వ ఏర్పాటులో జనసేనానిగా విలక్షణమైన పాత్ర పోషించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ నెల 14వ తేదీ శుక్రవారం పిఠాపురంలో తలపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మనవి చేస్తూ మీ కంది రవిశంకర్, జనసేన పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా. సేనా 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 జనసేన సేనా 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 జనసేన సేనా సేనా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక.